అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి కందగడ్ల స్వామి గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. సార్, మీరు ఎప్పుడైనా నా పద్మశాలి వ్యవస్థని రాజ్యాధికారం వైపు ఎప్పుడైనా మళ్లించగలిగారా? ప్రపంచానికే నాగరికత నేర్పిన నా కులం నేడు అనాగరికంగా బతుకుతుంది, అజ్ఞానాన్ని నేర్చుకుంది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందండి. మరి మీరు ఎప్పుడైనా ఈ సంఘంలో చైతన్యం తేవాలని మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయగలిగారా? ఏసీ గదుల్లో వండుకుంటూ బంగారు పల్లెంలో తినుకుంటా ఏసీ కార్లలో తిరిగే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు మన పద్మశాలి బిడ్డ. ఆయన ఈ రోజు బీసీ వాదంపై ఎర్రటి ఎండల కమిలిపోయి ఈ వేడిలో ఆయన బీసీ వాదాన్ని తలకెత్తుకొని ప్రచారం చేస్తున్నాడండి. మరో బిడ్డ, పద్మశాలి బిడ్డ అయినటువంటి దాసు సురేష్ గారు ఏకంగా బీసీ రాజ్యాధికార సంస్థ నెలకొల్పి బీసీ వాదంపై ప్రయత్నం చేస్తున్నాడండి. మరి మీరు ఇటువంటి వారి కోసం మీరు ఏనాడైనా సంఘం తరఫున సపోర్ట్ చేశారా? మీరు చేసినట్లయితే మహబూబాబాద్ లో ఒక వేముల వెంకన్నను అన్నారు, ఆయనని అర్బన్ నక్సలైట్ అని అందరూ ప్రేమగా పిలుచుకుంటారండి. వరంగల్లో ఒక అడ్వకేటు శివశంకర్ అన్న ఉన్నాడండి. పటాన్ చెరువులో ఒక సీతా వైద్యం కిషోర్ ఉన్నాడు. షాద్నగర్ లో ఒక మత్స్య సుధాకర్ అన్న ఉన్నాడు. ఖమ్మంలో ఒక కొండ పద్మక్క ఉంది. హైదరాబాద్ సూరారంలో ఓ కంది శ్రీరాములు గారు ఉన్నారండి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మనలో చాలా మంది సైనికులు ఉన్నారు. పద్మశాలి సమాజం కోసం ఎటువంటి సేవకైనా, ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులను మీరు గుర్తించకుండా కేవలం మీ స్వార్థం కోసం అఖిల భారత పద్మశాలి సభలో నిర్వహించిన కోట్లు ఖర్చు పెట్టి ఆ సభలో కేవలం నీకో రాజ్యసభ సీటు కావాలి, నీ భజన బృందంలోనికి వారికి ఓ 2 ఎమ్మెల్సీ 4 కార్పొరేషన్ చైర్లు కావాలని అడుక్కోవడం సిగ్గుమాలిన చర్యగా అండి పద్మశాలి సమాజం గుర్తిస్తుందండి. దీనిపై మీరు తగు వివరణ కూడా ఇవ్వాల్సిందే అండి. వైద్యం నారాయణ హరిగా పేరు పొంది ఇతర కులాలతోటి ఆరాధ్యంగా పేరు పొందిన నా మార్త రమేష్ అన్నకు, హరికి పండ్ల నా అశోక్ అన్నకు, ఇలా చెప్పుకుంటా పోతే నా చిరంజీవి అన్నకు, దాసు సురేష్ అన్న లాంటి వాళ్ళకు ఓ ఎమ్మెల్సీ కావాలి, ఒక రాజ్యసభ సీటు కావాలని మీరు ఏనాడైనా ప్రశ్నించారా? మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, నేటి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారండి, సంతోషమే. కానీ నా పద్మశాలి బిడ్డలు ఎంతో మందికి ఇల్లు లేకుండా ఎంతో మంది రోడ్లపై బతుకుతున్నారండి. వారి కోసం ఒక ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వారికి కూడా రిజర్వేషన్ కల్పించండి, వారికి కోటా కల్పించండి అని మీరు ఎప్పుడైనా ప్రభుత్వాలని, ప్రభుత్వాది నేతల్ని మీరు నిలదీసి నిగ్గదీసి అడిగారా? మరి అటువంటప్పుడు కేవలం అంటే అడగలేని చేతగాని ఒక వృద్ధ నాయకుడైన మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మహాసభలో మీరు ఎలా ప్రశ్నించగలుగుతారు? ప్రభుత్వాన్ని ఎలా అడుక్కుంటారండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నానండి. చేనేత బిడ్డల ఆత్మహత్యలు మీకు కనపడవు, పద్మశాలి బిడ్డల ఆత్మహత్యల్ని కనపడవు. కానీ ఈ వయసులో ఈ అఖిల భారత సంఘాన్ని మీరు నడిపించేందుకు అనర్హుడుగా మేము ఎంతో మంది పద్మశాలి సమాజం గుర్తిస్తుందండి. మీరు వెంటనే రాజీనామా చేసి సరి అయిన యువత, మీలో కమర్త మురళి గారు లాంటి చాలా మంది పెద్దవారు ఉన్నారు మీ దాంట్లో, అటువంటి వారికి మీ అఖిల భారత సంఘం పద్మశాలి సంఘాన్ని పగ్గాలు అప్పచెప్పండి, సరైన వ్యక్తులుగా నడిపిస్తారండి. లేదు అంటే ఓ ఖమ్మంలో ఒక పద్మక్క ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారండి. వీళ్ళలో ఎవరినైనా మీరు సెలెక్ట్ చేసుకొని అఖిల భారత సంఘానికి పగ్గాలుగా అప్పచెప్పండి, వాళ్ళు సరైన నాయకత్వం వైపు మిమ్మల్ని తీసుకెళ్తారండి. నా కుల సంఘాన్ని చైతన్యవంతంగా నిలబెడతారు. బీసీ వాదంలో కొండంత అండగా వీళ్ళందరూ నిలబడతారండి. ధన్యవాదాలు.